హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 17th జూలై ఎస్ఎస్సి సిజిఎల్ 2023 షిఫ్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. సివిలియన్ is written as or coded as AGREFCSF. CVIVILIAN. Civilian coded as AGREFCSF. Okay, position values రాద్దాం రండి. C3A1, I9G7, V22R18, I9E5, L12F6, I9C3, A1S19, N14F6. సో చూసుకున్నట్టయితే 3 - 2 చేశారు, ఇక్కడ 9 - 2 చేశారు. అవునా? 3 - 2 1, 9 - 2 7. ఇప్పుడు V22 -4 చేస్తే 18 వచ్చింది. మళ్ళీ I9 -4 చేస్తే 5 వచ్చింది. అంటే ఫస్ట్ 2 లెటర్స్ కి -2 చేశారు, నెక్స్ట్ 2 లెటర్స్ కి -4 చేశారు. నెక్స్ట్ ఏం చేశారో చూద్దాం. L12F6 అంటే -6 చేశారు. I9C3 అంటే ఇక్కడ కూడా -6 చేశారు. సో ఫస్ట్ 2 లెటర్స్ కి -2, సెకండ్ 2 లెటర్స్ కి -4, నెక్స్ట్ 2 లెటర్స్ కి -6 అండ్ లాస్ట్ 2 లెటర్స్ కి మనం ఏని 1 or 27 గా రాసుకోవచ్చు. సో 27 - 8 is 19 and 14 - 8 is 6. ఓకేనా? అర్థమై ఉంటుంది కదా ఏం లాజిక్ యూస్ చేశారు. సో అదే యూస్ చేసి మనము ఈక్వేషన్ కి ఎలా వస్తుందో రాయాలన్నమాట. సో ఫస్ట్ 2 లెటర్స్ కి -2 కదా, ఈ ఏమో 5, క్యూ ఏమో 17. 5 - 2 అంటే 3, 17 - 2 అంటే 15. అంటే సిఓతో స్టార్ట్ అవ్వాలి. సిఓ లేదు, సిఓ లేదు, సిఓ లేదు, సిఓ ఉంది. సో మిగిలిన మనం వెరిఫై చేయక్కర్లేదు, అసలు ఓ దాకా కూడా వెళ్ళక్కర్లా. సితోనే మనకి ఆన్సర్ అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. మ్యాథమెటికల్ సింబల్స్ చూడాలి. సో ఇటువంటి అప్పుడు నేను చెప్పే ప్రతిసారి ఏంటి, డివిజన్ వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవాలి. అవునా? సో ఫస్ట్ వన్ చూడండి, 12/6 వర్కౌట్ అవుతుంది కదా, ట్రై చేద్దాం రండి. 76 + 34 - 23 + 12/6 ఈజ్ ఈక్వల్ టు 21. చూసుకున్నట్టయితే 73 + 34 మనకి 100 క్రాస్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 110 అవుతుంది. సో 110 ఇది కూడా పాజిటివ్. సో 23 కనుక తీసేస్తే మనకి 21 రాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, 76 - 34 అగైన్ -23 + 12 + 6. అవునా? పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి. 76 + 12 88 + 6, 88 + 6 94, 94 - 34 60, 60 - 20 40, 40 - 6 37. దిస్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇది కాదు. నెక్స్ట్ వన్ చూడండి, 76 × 34. ఇది చాలా లార్జ్ వాల్యూ అయిపోతుంది. సో మనకి ఈ ఆప్షన్ అవ్వదన్నమాట. సో ఇంకా మిగిలిన ఫోర్త్ ఆప్షన్ అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం రండి. 76 - 34 - 23 + 12/6 ఈజ్ ఈక్వల్ టు 21. సో 6 1s 6 2s. 76 ఇది ఎంత అవుతుందమ్మా, 57 అవుతుంది. 76 - 50 26, 26 - 7 19, 19 + 2 21 కదా. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. లాస్ట్ ఆప్షన్ కనుక ఉంటే అది మీ బ్యాడ్ లక్ ఏనమ్మా.
ఫస్ట్ ఆప్షన్ లోనే మీకు ఆన్సర్ కనుక వచ్చేస్తే మీరు లక్కీ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. 132, 10, 42, 5 అండ్ 272కి ఏమొస్తుంది అంటున్నారు. సో 132 11 మల్టిపుల్ కదా, అంటే 11 ఇంటూ 12 అవునా. సో 42 ఏమో 6 ఇంటూ 7 కదా, అంటే 10 దాని నెక్స్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ చేశారు. 5 దాని నెక్స్ట్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ చేశారు అవునా. అంటే ఇప్పుడు 272 ఎలా వస్తుందో మనకి కావాలి. సో 272ని ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుందాం, చూద్దాం రండి. ఫర్ సపోజ్ 15 అనుకోండి, 16 ఇంటూ 17 అవ్వాలి. యూనిట్ డిజిట్ వరకు చూసుకోండి. 6 ఇంటూ 7 2 వస్తుంది, ఓకే పక్కన పెట్టుకోండి. 16 అంటే 17 ఇంటూ 18 రావాలి. 8 ఇంటూ 7 అంటే 6 లేదుగా, ఇది కాదు. 13 అంటే 14 ఇంటూ 15 యూనిట్ డిజిట్ 0 వస్తుంది, సో ఇది కూడా కాదు. 14 అంటే 15 ఇంటూ 16 5 6 ఎంత 30, ఇది కూడా 0 వస్తుంది, ఇది కూడా కాదు. సో యూనిట్ డిజిట్ 2 వచ్చింది, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 19, 26, 46, 59, 74. సో 19 ప్లస్ 7 కదమ్మా, ఇదంతా 59 ప్లస్ 15 అవుతుంది. ఇది వచ్చి 46 ప్లస్ 13 అవుతుంది. వీటి డిఫరెన్స్ ఎంత 2, అంటే ఇక్కడ మనకి ప్లస్ 11 అవుతుంది. 46 మైనస్ 11 అంటే 35, ఇక్కడ ప్లస్ 9 అవుతుంది అంతేగా. 26 ప్లస్ 9 35గా, సో 35 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లెటర్ సిరీస్ ఇచ్చారు. ఏబిసి, ఏ, సిసిఏ, బి, సి, బి అండ్ సి అవునా. సో ఎన్ని ఇచ్చారు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇచ్చారు. 16 ఇచ్చారు. 4 డివైడ్ చేసుకొని చూద్దాము. 4 4 4. సో ఇక్కడ సిసి డబుల్ ఉంది కదా, సో ఇక్కడ సి రాసుకోండి, ఇక్కడ సి రాసుకోండి, ఇక్కడ సి రాసుకోండి. సో ఏబిసిసి అనేది మన సిరీస్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి, సిబిసిఏసి. సిబి వరకు చూసుకోండి చాలు. సిబి లేదు, సిబి లేదు, సిబి ఉంది, సిబి లేదు. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. యాక్టర్స్, కమీడియన్స్, పొలిటీషియన్స్. సో మ్యూచువల్ గా అవుతారు కదా. సమ్ యాక్టర్స్ కమీడియన్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు. సమ్ పొలిటీషియన్స్ కమీడియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు. లేకపోతే ఒకే పర్సన్ యాక్టర్ అవ్వచ్చు, కమీడియన్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు. సో ఈ వెన్ డయాగ్రామ్ పాసిబుల్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. కర్వ్ ని 3 42 18 4 గా రాసుకున్నారు. CURD. సో మన లెటర్ పొజిషన్ రాద్దాం. CMO3 U21 R18 D4. సో ఈ 3 అంతే రాశారు. 21 ఇంటూ 2 చేసి 42 రాశారు. ఈ 18 అంతే రాశారు, అలానే 4 కూడా అంతే రాశారు. సో చూసినట్టయితే యు అనేది మనకి ఓవెల్ కదా, సో ఓవెల్ కి ఇంటూ 2 చేశారు అనుకుందాము. తర్వాత బ్రెడ్ ని చూద్దాం రండి. BREAD. సో B2 అంతే రాశారు కదా, R18 అంతే రాశారు. ఈ ఏమో 5 కదా, 5 ఇంటూ 2 10 గా రాశారు. ఈ ఏమో 1 కదా, 1 ఇంటూ 2 2 గా రాశారు. సో దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓవెల్స్ ని డబల్ చేసి రాశారని. సో ఇక్కడ చూడండి మనకి, సో బటర్ కదా, BUTTER. సో B2 గానే ఉంటుంది. U21 కాస్త 42 అవుతుంది. 242 ఉండాలి మన ఆప్షన్ లో. 242 లేదు, 242 లేదు, 242 ఉంది, 242 లేదు. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. అన్ని చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, అన్నిటికీ రాసి. నెక్స్ట్. ఎంబెడెడ్ ఫిగర్. ఇచ్చిన ఫిగర్ ఎందులో ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో
లేదు. థర్డ్ ఆప్షన్ లో ఉందమ్మా, ఇదిగోండి. ఓకే, సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 26 14 170, 31 7 18. చూద్దాం రండి. 26 14 170, 31 7 18. 26 ప్లస్ 170 చూడండి, మనకి 196 అవుతుంది కదా. 196 అంటే 14 స్క్వేరే కదా. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మధ్యలో దాని స్క్వేర్ వచ్చింది ఫస్ట్ దానికి. సెకండ్ వన్ చూడండి, 31 18 49, 49 7 స్క్వేరేగా. పర్ఫెక్ట్. సో 11 17 28, 28 5 స్క్వేరా కాదుగా. 34 72, 106 10 స్క్వేరా కాదుగా. 21 60 81, 81 is 9 స్క్వేర్. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్యాటర్న్ ఇచ్చారు, ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 12 47 60, 4 16 20, 2 7 10, 5 19 25. సో ఇది చూసుకుంటే 12 into 4 minus 1 ఏగా. 12 into 4 48, 48 minus 1 47. 2 into 4 8, 8 minus 1 7. 5 into 4 20, 20 minus 1 19. కానీ ఇక్కడ 4 into 4 16 అని డైరెక్ట్ గా ఇచ్చేసారు. సో ఇదే మనకి ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్ ని ఇంటర్చేంజ్ చేయాలంటున్నారు. సో డివిజన్ మైనస్ అంట. సో 912 by 456 into 28 plus 390 minus 2. ఇది ఎగ్జాక్ట్లీ 2 times కదా. 28 2s ఎంత, 56. 56 minus 2 అంటే 54. 4 ఇదేమో 390. 4 4 4 444 వచ్చిందిగా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మినిస్టర్స్ ఫార్మర్స్ ఇంజనీర్స్. సో వీళ్ళు కూడా మనకి మ్యూచువల్ గా ఉంటారమ్మా. కొంతమంది మినిస్టర్స్ ఫార్మర్స్ అవ్వచ్చు, కొంతమంది ఫార్మర్స్ మినిస్టర్స్ అవ్వచ్చు, కొంతమంది మినిస్టర్స్ ఇంజనీర్స్ అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్స్ ఫార్మర్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కలే మినిస్టర్ అవ్వచ్చు, ఫార్మర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. సో దీనికి మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం రాయాలి. ఫస్ట్ మనకి 3553 అంటే 3ని 5ని కంపేర్ చేద్దాం రండి. REFE REF5. FE ముందు వస్తుందా, F5 ముందు వస్తుందా? FEనే ముందు వస్తుంది. సో 5 తో స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ 3 తర్వాత 5 1 ఉంది. 5 1 కంపేర్ చేయండి. REFIN REFIL. ఎల్ ముందు వస్తుందా, ఎన్ ముందు వస్తుందా? ఎల్ ముందు వస్తుంది. సో 3 తర్వాత మనకి 1 రాదు, 5 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. మిగిలినవన్నీ కంపేర్ చేసుకోవద్దు, టైం వేస్ట్. 14th క్వశ్చన్ చూద్దాం రండి. 6 4 6 18 9 13 8 6. 6 4 6 18 9 13. ఓకే, చూద్దామమ్మా. సో 6 plus 4 10 16. 6 minus 4 2, 2 plus 4 6, 18 minus 9 9, 9 plus 4 13. చూడమ్మా, 6 minus 4 is equal to 2 కదా. ఈ 2 plus 4 6 కదా. అలానే 18 minus 9 9 కదా. 9 plus 4 13. అంటే సెకండ్ నెంబర్ ని ఫస్ట్ నెంబర్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన డిఫరెన్స్ కి 4 ని యాడ్ చేయాలి. ఓకే,
సో ఇప్పుడు చూడండి, 8 - 6, 8 - 6 అంటే 2. ఈ 2కి +4 యాడ్ చేస్తే 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండమ్మా. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో మిర్రర్ ఇమేజ్ అంటే చెప్పే కదా, దగ్గరగా ఉన్నవి దగ్గరగా ఉన్నవి ఉండాలి, దూరంగా ఉన్నవి దూరంగా వెళ్ళాలి. సో ఫస్ట్ ఇమేజ్ మనకి వస్తుంది చూడండి. ఓకేనా. సో ఈ డాట్ ఇక్కడ, ఇది ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ దగ్గరకు ఉన్నది ఇక్కడికి వచ్చింది. అవునా. సో సెకండ్ ఇమేజ్ ఎందుకు కాదో చూద్దాము. సెకండ్ ఇమేజ్ లో మనకి ఈ డాట్ అనేది ఇక్కడ మిర్రర్ పెడితే మిర్రర్ కి దూరంగా వెళ్ళాలి, కానీ ఈ పొజిషన్ ఇచ్చారు డాట్. సో సెకండ్ పొజిషన్ అనేది, సారీ, సెకండ్ ఇమేజ్ అనేది తప్పు అవుతుంది. థర్డ్ ఇమేజ్ చూసుకుంటే అసలు వాటి పొజిషన్సే ఉల్టా అయిపోయినాయి. సో థర్డ్ వన్ అలా రాంగ్ అయింది. ఫోర్త్ వన్ కూడా అంతే, పొజిషన్స్ ఉల్టా చేసి ఇచ్చేసారు. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1 7 అయ్యింది, 3 215 అయ్యింది, 4 ఎంత అవుతుంది? సో ఇవి క్యూబ్స్ కి దగ్గరగా ఉన్నట్టున్నాయి కదమ్మా. సో 1 తర్వాత నెంబర్ వచ్చి 2 కదా, 2 క్యూబ్ వచ్చి 8. 8 - 1 కదా 7. సో 1 తర్వాత నెంబర్, కానీ 3 తర్వాత నెంబర్ 4. 4 క్యూబ్ 64. 64 - 1 215 కాదుగా. సో 1 2 అవటానికి ఇంకొక ఛాన్స్ ఉంది. 1 × 2 కూడా 2 కదా. సో ఇప్పుడు 3 × 2 ఎంత? 6. 6 క్యూబ్ అంటే 216. 216 - 1 ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు 4. 4 × 2 ఎంత? 8. 8 క్యూబ్ ఎంత? 512. కానీ మనకు కావాల్సింది 8 క్యూబ్ - 1, విచ్ ఈస్ 511. ఆప్షన్ 3 is our ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రిలేషన్ డ్రా చేద్దాం రండమ్మా. డివిజన్ అంటే సిస్టర్. సో సి ఈస్ సిస్టర్ ఆఫ్ బి. సి ఈస్ సిస్టర్ ఆఫ్ బి. సారీ, బి జెండర్ తెలియదు మనకి. B is mother of E. So B is mother of E. Plus, so E is brother of A. E is brother of A into A is husband of F. A is husband of F, and again minus F is mother of D. ఓకే. సో నాట్ కరెక్ట్ అని అడుగుతున్నా, ఇది కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి. కొన్నిసార్లు కరెక్ట్ అడుగుతారు, కొన్నిసార్లు కరెక్ట్ కానివి సెలెక్ట్ చేయమంటారు. ఓకే. సో డి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అంట. సో అసలు డి జెండర్ తెలియదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే బికి పుట్టిన పిల్లల్లో డి లేదు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ లో ఉన్నారు డి. సో మనకి ఇది తప్పు అవుతుంది. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ది మదర్ ఆఫ్ ఏ. ఏ వాళ్ళ మదర్ బీనేగా, బి సిస్టర్ ఏగా సి, సాటిస్ఫై అయింది. ఎఫ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ది సన్ ఆఫ్ బి. బి సన్ ఏ, ఏకి వైఫ్ ఎఫ్ ఏ కదా, పాసిబుల్. బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ, ఇది కూడా ట్రూ. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. డిక్టేటర్. డిక్టేటర్ ని డిఆర్ఓ టిఏ టిసి ఐగా రాశాను. హలో సారీ మా, సమ్ మైనర్ డిస్టర్బెన్సెస్. సో చూడండి, డిక్టేటర్ డి ఇలానే ఉంది కదా. సో అలానే గ్లూమ్స్ లో కూడా ఫస్ట్ లెటర్ అంతే ఉంది మారకుండా. సో కండెమ్ లో కూడా మనకి ఫస్ట్ లెటర్ అంతే ఉండాలి, సి ఉండాలి, సి లేదు. తర్వాత చూడండి, ఈ లాస్ట్ లెటర్ సెకండ్ లెటర్ గా వచ్చింది. గ్లూమ్స్ లో కూడా ఈ లెటర్ ఇక్కడ సెకండ్ లెటర్ గా వచ్చింది. సో కండెమ్ లో లాస్ట్ లెటర్ ఎన్, అది సెకండ్ లెటర్ గా రావాలి. సిఎన్ సిఎన్ ఉంది, ఓకే. తర్వాత నెక్స్ట్ ఓ వచ్చింది, అవునా. అంటే లాస్ట్ బట్ వన్ లెటర్ థర్డ్ లెటర్ గా వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ బట్ వన్ లెటర్ ఏంది? ఈ. సో ఇక్కడ థర్డ్ లెటర్ ఏమవ్వాలి? ఈ అవ్వాలి. సారీ, లాస్ట్ బట్ వన్ లెటర్ ఎం. ఓకే.
సో ఇటు నుంచి ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఏమవ్వాలి, ఎం అవ్వాలి, కానీ ఇక్కడ ఓ ఉంది. సో ఇది తప్పు, సిఎన్ఎం మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? లెటర్ వైజ్ చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆ వర్డ్ లోని లెటర్స్ అన్నిటికీ కోడ్ చేయాల్సిన అవసరం ఉండదమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫిగరల్ సిరీస్ ఇచ్చారు, ఫిఫ్త్ పొజిషన్ లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. సో మనం ఈ స్క్వేర్ ని చూసుకుందాం ఫస్ట్. స్క్వేర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ స్క్వేర్ ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అలా? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో లేదు, థర్డ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో లేదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. అవునా? ఇప్పుడు యారో మార్క్ చూడండి. యారో మార్క్ పైకి ఉంది, కిందకుంది, పైకి ఉంది, కిందకుంది. ఇప్పుడు యారో మార్క్ ఎటు ఉండాలి? పైకి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ యారో మార్క్ కిందకుంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, మిగిలిన థర్డ్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫిగర్ ఏం మారట్లేదు, కానీ షేడెడ్ పార్ట్ ఒకసారి ఇలా వస్తుంది, ఒకసారి ఇలా వస్తుంది, ఒకసారి ఇలా వస్తుంది. ఇప్పుడు ఎలా రావాలి? ఇలా రావాలి. సో ఇది కాదు, ఇక్కడ ఉల్టా అయింది, ఇది కాదు, ఇక్కడ కూడా ఉల్టా అయింది, ఇది కాదు. సో ఇలా వచ్చింది కదా, సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో స్క్వేర్, చిన్న స్క్వేర్, ఎట్ ద రేట్, సర్కిల్. ఓకే, ఫస్ట్ ఇమేజ్ ఓకే, సెకండ్ దానికి ఓకే, డాలర్ ఓకే. ఇక్కడ ఎండ్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారమ్మా, సో అది తప్పు అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎండ్ కూడా మిర్రర్ ఇమేజ్ వచ్చింది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎండ్ పైకి వెళ్ళింది, యాంబర్సెంట్, అది తప్పు. ఇమేజెస్ పొజిషన్స్ మారకూడదు. ఇక్కడ కూడా అంతే, పొజిషన్స్ మారిపోయినాయి. సో ఇది కూడా తప్పు. ఏంటి మన ఆప్షన్? సెకండ్ ఆప్షన్. రీజన్ చాలా సింపుల్ గా చేసేయచ్చమ్మా, మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే. డైటీషియన్, హై బ్లడ్ షుగర్ ఎవరు? డయాబెటాలజిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. డి ఫస్ట్ లెటర్స్ చూస్తున్నాను. ఎన్ఎస్, జే, D4, N14, S19, జే సారీ NSX, X24. 5 డిఫరెన్స్ ఉంది కదా, 4+5 అంటే 9. ఐతో స్టార్ట్ అవ్వాలి, ఐతో స్టార్ట్ అవ్వాలి, ఐతో స్టార్ట్ అవ్వాలి, ఐతో స్టార్ట్ అవ్వాలి, ఐతో స్టార్ట్ అయింది. ఫస్ట్ లెటర్ ఎందుకు చూస్తున్నానంటే డైరెక్ట్ గా ఆప్షన్స్ చూడంగానే ఫస్ట్ లెటర్ ఓన్లీ 3 లెటర్సే ఉన్నాయి. ఒకవేళ జీ వచ్చింది అనుకోండి, అప్పుడు సెకండ్ లెటర్కి వెళ్తాం, ఈ రెండింటి ఎలిమినేట్ చేసేస్తాము. ఓకే, సో అందుకని కేవలం ఫస్ట్ లెటరే చూశాను ఫస్ట్. మన లక్ ప్రకారం ఐనే ఉంది, ఐ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. డైస్ అమ్మా, ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద నెంబర్ ఫేస్ ఆపోజిట్ టు షోయింగ్ 1? 1 కి ఆపోజిట్ అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ 4, 5, 4, 5 ఉంది. సో ఏదన్నా ఒక డైస్ లో 2 కామన్ సైడ్స్ ఉంటే విడిగా ఉన్న అదర్ 2 సైడ్స్ ఆపోజిట్ ఈచ్ అదర్ అవుతాయి అమ్మా. సో 1 కి ఆపోజిట్ ఏమవుతుంది ఇప్పుడు? 3 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది ఆడ్ వన్ అని అడుగుతున్నారమ్మా. పొజిషన్స్ రాద్దాం రండి. A1, F6, K11, P16. సో +5, +5, +5. G7, K11, P16, S19. +4, +5 వచ్చింది, కొంచెం డౌట్, ఇది పక్కన పెడదాం. తర్వాత S19, X24, C3 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, H8. 19 + 5, 24 + 5, 29, 3 + 5, 8. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఆపానంటే మనం చెక్ చేసింది 2 ఆప్షన్సే. ఇక్కడ +4 అయింది కదా, సో ఇక్కడ కూడా +4 అయింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనకి డిఫర్ అవుతుంది అని చెప్పుకోవచ్చు.
ఓకే, సో ఇక్కడ కూడా +5 అయింది కాబట్టి సో ఎక్కువ ఐ మీన్ ఈ ఉన్న 3లో టూ 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 ఆప్షన్స్ మనకి సేమ్ లాజిక్ ని ఫాలో అవుతే ఆ మిగిలిన థర్డ్ ఆప్షనే మనకి డిఫరెంట్ లాజిక్ ని ఫాలో అవుతున్నట్టు. ఇంకా ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదమ్మా. సో జీకేపీఎస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది ఇవాళ ఎస్ఎస్సి సిజిఎల్ 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, షిఫ్ట్ చెప్పని అడుగుతున్నారు డేట్. సో ఇది 17th జూలై 2023 సిజిఎల్ షిఫ్ట్ 1 అమ్మా. ఓకే, సో రేపు ఇదే షిఫ్ట్ లో యాప్టిట్యూడ్ కాదు, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.